హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏదైనా ఒక నంబర్ తీసుకొని అది ప్రైమ్ నంబర్ అవునా కాదా అనేది ఏ విధంగా చెక్ చేయాలో చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు ర్యాండమ్ గా ఒక నంబర్ తీసుకుంటున్నాను. మనం యూజర్ ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ నంబర్. ఓకే, ఎంటర్ ఏ నంబర్ ఇది మనం ర్యాండమ్ గా ఏదైనా ఒక నంబర్ తీసుకునేటప్పుడు యూజర్ ఇన్పుట్ తీసుకోవాల్సిన వే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకునే ఏ నెంబర్ అయినా సరే మనకి మస్ట్ గా 1 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, మనకి బేసిక్ గా ప్రైమ్ నెంబర్స్ అనేవి ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయి? 2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, 2 దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం తీసుకున్న ఏ నంబర్ అయినా సరే అది మస్ట్ గా 1 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, ఇప్పుడు 1 కంటే ఎక్కువ ఉంటే ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక ఫర్ లూప్ అనేది తీసుకోవాలి. అంటే మనం ఎక్కడి వరకు చెక్ చేసుకోవాలి? 2 దగ్గర నుండి స్టార్ట్ అయ్యి మనం ఏ నంబర్ అయితే తీసుకుంటున్నామో ఆ నంబర్ వరకు మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఓకే 2, నమ్ మనం ఏ నంబర్ వరకు అయితే తీసుకుంటున్నామో ఆ నంబర్ వరకు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఏ నంబర్ అయినా సరే ఓకే, అది ఆ నంబర్‌తో డివైడ్ ఓకే, మనం ఏ నంబర్ అయితే చూస్తున్నామో అది 5తో గనక పర్ఫెక్ట్‌గా డివైడ్ అయితే ఓకే, సపోజ్ మనం ఫస్ట్ లూప్‌లో i = 2 అని తీసుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు నంబర్ అనేది మనం ఎగ్జాంపుల్‌కి ర్యాండమ్‌గా 9 అనే ఒక నంబర్ తీసుకున్నామనుకోండి. 9% 2 అవుతుంది. ఓకేనా, 9% 2 2 అవుతుంది. డివైడ్ అవుతుందా? ఓకే, డివైడ్ అవ్వదు. ఓకేనా, డివైడ్ అవ్వదు కాబట్టి అది నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూస్తాం. డివైడ్ అయితే మాత్రం అది మనకి ప్రైమ్ నంబర్ అవ్వదు. ఓకే, ఒకవేళ డివైడ్ అవ్వకపోతే అది ప్రైమ్ నంబర్ అవుతుంది. డివైడ్ అయితే మాత్రం అది ప్రైమ్ నంబర్ అవ్వదు. అప్పుడేందంటే ప్రింట్ ఇట్స్ నాట్ ప్రైమ్ నంబర్. ఓకే, ఇట్స్ నాట్ ప్రైమ్ నంబర్. ఓకే, ఇప్పుడేంటి అంటే ఒకవేళ అది ప్రైమ్ నంబర్ కాకపోతే ఇంతటితో లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ మనం ఎల్స్ స్టేట్మెంట్ ఇక్కడ తీసుకోకూడదు. ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ ఇక్కడ తీసుకోవాలి. ఒకవేళ కాకపోతే ఆ లూప్ ఇంతటితో బ్రేక్ అయిపోతుంది. ఓకేనా, ఆ లూప్ ఇంతటితో బ్రేక్ అయిపోయి ఆ నంబర్ అనేది మనకి ఇక్కడ చెక్ చేసుకుంటుంది. ఆ నంబర్ అనేది పర్ఫెక్ట్ ప్రైమ్ అవుతుందన్నమాట. ఇట్స్ ఏ ప్రైమ్ నంబర్. ఓకే, ఇట్స్ ఏ ప్రైమ్ నంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ తీసుకునే నంబర్ ప్రైమ్ నంబర్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక ఎల్స్ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఈ ఎల్స్ దేనికి రిలేటెడ్ అంటే ఈ ఇఫ్ కండిషన్ కి రిలేటెడ్. ఓకేనా, ఇక్కడ ఏం తీసుకోవాలంటే ప్రింట్ ఇట్స్ నాట్ ప్రైమ్ నంబర్. ఓకేనా, ఇట్స్ నాట్ ప్రైమ్ నంబర్. ఇది ఎందుకంటే ఓకే, ప్రింట్ ఇట్స్ నాట్ ప్రైమ్ నంబర్ అని తీసుకోవాలి. ఈ ఎల్స్ స్టేట్మెంట్ ఎందుకంటే మనం ఒకవేళ తీసుకునే నంబర్ కనుక జీరో కానీ నెగిటివ్ నెంబర్స్ కనుక తీసుకుంటే ఇది ప్రింట్ అవుతుంది. ఆ నెంబర్స్ ప్రైమ్ నెంబర్ కాదు అని ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు ర్యాండమ్ గా ఒక నెంబర్ తీసుకొని చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ 2నే తీసుకుందాం. ఓకే, 2 అనే నెంబర్ మనం నమ్ ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏంది 2 అనేది చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు 2 చెక్ చేసుకుంటే 2 పర్సెంటైల్ ఓకే, ఫస్ట్ 2% 2 ఏమవుతుంది? ఓకేనా, 2% అనేది అసలు ఇక్కడ చెకింగ్ అనేది కుదరదు. ఓకేనా, 2% అనేది ఇప్పుడు ఫస్ట్ నంబర్ 2నే వస్తుంది కాబట్టి మనకు ఫస్ట్ లూప్‌లో ఇది ప్రాపర్‌గా చెక్ అవ్వదు. ఓకేనా, ప్రాపర్‌గా చెక్ అవ్వదు కాబట్టి ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఓకేనా, ఇది చెక్ అవ్వదు కాబట్టి డైరెక్ట్‌గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకప్పుడు. ఓకే, 2 అనేది మనకి ప్రైమ్ నంబర్ తీసుకుంటుంది. ఓకేనా, 2 అనేది నమ్ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి డైరెక్ట్‌గా 2 అనేది ఈ కండిషన్ అనేది అసలు పాసిబిలిటీ ఉండదు. ఓకేనా, ఇది చెకింగ్ కుదరదు కాబట్టి డైరెక్ట్‌గా ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్స్ ఏ ప్రైమ్ నంబర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నమ్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్‌కి. ఇప్పుడు నమ్ ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకుంటే అంటే 2, 3 అవుతుంది. ఓకేనా, 2, 3 అవుతుంది. 2, 3 అయినప్పుడు ఇక్కడ కూడా సేమ్ అంతే. ఓకే, అప్పుడు నెక్స్ట్ ఇక్కడ 3 అవుతుంది. ఇక్కడ 3 అనేది చెకింగ్ కుదరదు. నమ్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం కాబట్టి ఇది కూడా ఈ కండిషన్ అనేది చెకింగ్ కుదరదు. అప్పుడు 3 అనేది మనకి ప్రైమ్ నంబర్ అవుతుంది. ఇప్పుడు నమ్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్‌కి. నమ్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే అప్పుడు మనకి 4 అనేది తీసుకోదు. ఇప్పుడు నమ్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఫస్ట్ లూప్‌లో 2 అనేది 2 తోటి ఐ ఈజ్ ఈక్వల్ టు 2 తోటి చెక్ చేసుకుంటుంది. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు 2తో చెక్ చేసినప్పుడు నమ్ ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఓకేనా, ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే అది ప్రైమ్ నంబర్ కాదు. అంతటితో లూప్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మీరు దీన్ని ఒకసారి పేపర్ మీద తీసుకొని గనక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇది మనకి సింపుల్‌గా ప్రైమ్ నంబర్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఇది వెరీ బేసిక్ లెవెల్. మనకి ఇంకా వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని డిఫరెంట్‌గా రాసుకోవచ్చు. మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో చూద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. Please like and subscribe my channel. If anybody learns Python, please share to your friends. Thank you so much.